ఒక 15 సెంటు తీసుకున్నాడు. అంటే ఇళ్ల కోసం స్థలాలు కావాలి కదా అని చెప్పి స్థలాలు అంటే తీసుకోవడం, సపరేట్ చేసుకోవడం, ఇల్లు కట్టుకొని ఉండటం అయిపోయింది. మా నాన్నలు తరం అయిపోయింది, మా తరం వచ్చేసింది. తర్వాత పిల్లలు కూడా రెడీ అయిపోతున్నారు కదా. ఇప్పటికీ మా తాత పేరు మీదే ఉంది ఆ ఇంటి స్థలం అండి. ఇప్పటికి కూడా విషయం ఏంటంటే ఈ రిజిస్ట్రేషన్ ఖర్చులు వగేరా ఇవన్నీ ఎవడు పడతాడులే అని చెప్పి ఇక మా చిన్నాన్నలు కానీ నాన్న కానీ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. కాగితాల మీద రాసుకున్నాం కదా సరిపోతుంది అనుకున్నారు. కారణం ఏంటంటే రిజిస్ట్రేషన్ ఖర్చులు ఎక్కువ ఉంటాయని. ఇప్పుడు ఆ రిజిస్ట్రేషన్ ఖర్చులు లేకుండా అంటే ఆల్మోస్ట్ ఆల్ జీరో అనుకోండి, 100 రూపాయలండి, జస్ట్ 100 రూపాయలు. అది కూడా మన ఇంటి పక్కనే మన గ్రామ వార్డు సచివాలయాల్లో డిజిటల్ అసిస్టెంట్ దగ్గరికి వెళ్తే సరిపోతుందండి, చేసేస్తాడు. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ వగేరా ఉంటే ఓకే, లేకపోయినా కానీ మనం అంతా రాసుకొని అంటే ఈ ముగ్గురు కొడుకులు నాకింత ఇది సరిహద్దులు మాకు ఒప్పందం ఓకే అన్నప్పుడు వాళ్ళకేం అభ్యంతరం ఉంటుంది? ఆ తండ్రి ఆస్తిని కొడుకులకు వస్తుంది. అంటే ఇలాంటి కేసులు కొన్ని వేలు కాదు లక్షలు ఉన్నాయండి మన రాష్ట్రంలో. వీళ్ళందరికీ ఒక గొప్ప అవకాశం వచ్చింది. గవర్నమెంట్ వాల్యూ, మార్కెట్ వాల్యూ కాదు, గవర్నమెంట్ వాల్యూ 10 లక్షల లోపు ఉంటే, గవర్నమెంట్ వాల్యూ 10 లక్షల లోపే ఉంటుంది. మీకు తెలుసు కదండి, బయట రేటుతో పోల్చుకుంటే గవర్నమెంట్ వాల్యూ చాలా తక్కువ ఉంటుందని. వాళ్ళందరికీ 100 రూపాయలు. 10 లక్షలు దాటితే ఏంటండి అంటారేమో 1000 రూపాయలు. అంతేనండి. అంటే వారసత్వంగా గుర్తుంచుకోండి, మళ్ళీ గుర్తు చేస్తున్నాను, రకరకాలైన లాజిక్లు అవి వాడొద్దు. వారసత్వంగా అంటే తల్లి తండ్రులకు ఆస్తుంది, దాన్ని కొడుకుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు, ఏదో కాగితాల మీద రాయించేసుకొని అలాగే ఉంచేసుకున్నారు. దానివల్ల మ్యూటేషన్ దగ్గర నుంచి చాలా సమస్యలు ఉంటాయండి. రికార్డుల్లోనేమో పెద్ద ఆయన పేరే ఉండిపోతుంది, ఆయనేమో బతికొండడు, ఆధార్ సీడింగ్ చేయడానికి ఇబ్బంది, కొడుకులనేమో క్లెయిమ్ చేసుకోలేరు, చాలా ఇబ్బందులు వస్తాయి. రేపు ఏదైనా లోన్ తీసుకోవాలన్నా, గవర్నమెంట్ స్కీమ్ పొందాలన్నా చాలా ఇబ్బందులు వచ్చేస్తున్నాయి అని చెప్పి గవర్నమెంట్ ఒక మంచి డిసిషన్ తీసుకుంది. ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదు. ఒకసారి చెక్ చేసుకోండి. తల్లి తండ్రి పేరు మీదే ఇంకా ఆస్తులు ఉండిపోయినాయా? బతికిన వాళ్ళు కాదు, నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా. వాళ్ళు కాలం చేశారా? మనం పంచుకోలేదా? ఇగో ఇలాగ కాగితాల మీదే పంచుకొని ఉంచుకున్నామా? బతికించకుండా అఫీషియల్గా మార్చేసుకోండి. ఒక అప్లికేషన్ పెట్టుకోండి. గ్రామ వార్డు సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ దగ్గరికి అన్ని విషయాలు చెప్పేస్తారు. లాంచ్ చేస్తున్నారండి త్వరలోనే, ప్రస్తుతానికి ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ట్రైనింగ్స్ అయ్యి అవుతున్నాయి. మీరైతే రెడీ చేసేసుకోవచ్చు. ఇక ఎలా ఏంటి ఇవన్నీ మాకు తెలియదు కదా అంటారేమో, లేఖరు ఉంటాడు కదండి, అదే డాక్యుమెంట్ రైటర్స్ చాలా మంది మీకు తెలుసు, వాళ్ళకు ఒక 500 రూపాయలు ఇస్తే చాలు, ఎక్కువ కూడా ఇవ్వద్దు. దయచేసి మీరు కూడా స్వయంగా రాసుకోవచ్చు. కావాలంటే కామెంట్లో పెట్టండి, అది కూడా ఇస్తాను, ఎక్కడ దొరుకుద్ది ఏంటి అనేది. వాయితో రాయించేసుకొని మీరందరూ కూడా సంతకాలు పెట్టి అక్కడికి వెళితే సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళక్కర్లేదండి. ఈ పని అంతా అయిపోతే మ్యూటేషన్ కూడా ఆటోమేటిక్గా అయిపోతుందండి. ఆటో మ్యూటేషన్ అయిపోతుంది. పట్టాదారు పొలం అయితే పట్టాదారు పాస్బుక్, ఇల్లు అయితే ఆ ఇంటి ఏదైతే ఉన్నాయో ఇంటి పన్ను రసీదు అవన్నీ మీ పేరు మీద వచ్చేస్తాయి. సో ఇంకా డౌట్లు ఉంటే కామెంట్లో పెట్టండి.